Hello OTTians. Today's movie is Sir, directed by Bose Venkat. ముందుగా ప్లాట్ ఏంటంటే ఊరిలో వాళ్ళ మాటే చెల్లాలి, అందరూ వాళ్ళ కిందే ఉండాలి అనుకునే ఒక పెద్ద కుటుంబం. ఇంకోవైపు బయట నుండి ఆ ఊరికి వచ్చి అందరికీ చదువు చెప్పి ఈ తారతమ్యాలు దూరం చేయాలనుకునే ఇంకొక కుటుంబం. ఊరు మొత్తం దేవుడిగా కొలిచే ఆ పెద్ద కుటుంబం అండ్ ఈ చదువు చెప్పే కుటుంబం మధ్య 3 తరాల పాటు సుదీర్ఘంగా జరిగిన కథ. ఈ ఘర్షణలో ఎవరు పైచేయి సాధించారు, చివరికి ఏమైంది అనేది మీరు మూవీలో చూడొచ్చు. సో ఇంక ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించిందంటే నచ్చలేదు గైస్. ప్లాట్ పాయింటే చాలా రొటీన్‌గా ఉంటే, ప్రొసీడింగ్స్ అంతకంటే రొటీన్‌గా వెళ్తాయి. 2 అవర్స్ రన్ టైమే గానీ 3 అవర్స్ ఫీల్స్ ఇచ్చింది. నా వరకు ఇట్స్ నాట్ వర్త్ ఇట్ గైస్. మీరు ట్రై చేయాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. పెద్ద ఇబ్బందిగా ఏం ఉండదు. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే స్టోరీ రొటీన్ అయినా ప్లాట్‌లోనే కాన్ఫ్లిక్ట్ ఉంది. దాన్ని ఎంగేజింగ్‌గా చూపించొచ్చు. కానీ ఇక్కడ అట్‌లీస్ట్ దాని బిల్డప్‌లో కూడా ఇంట్రెస్ట్ జనరేట్ చేయలేదు. ఇంక ఎంగేజ్ చేసే స్కోప్ ఎక్కడి నుండి వస్తుంది? 3 తరాలన్నారు. అట్‌లీస్ట్ ఒక మంచి స్క్రీన్ ప్లే డిజైన్ చేయొచ్చు. డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో జరుగుతుంది కాబట్టి. బట్ వీళ్ళు ఆ పాయింట్‌ని కూడా యూజ్ చేసుకోలేదు. సేమ్ స్టోరీ అండ్ సిమిలర్ సీన్స్‌ని 3 సార్లు వేరు వేరు క్యారెక్టర్స్‌తో చూసినట్టు ఉంటుంది. లాగ్‌ని కాస్త ట్రిపుల్ మ్యాక్స్ లాగ్ చేసేశారు. ప్రెజెంట్ స్టోరీకి మెజారిటీ రన్ టైమ్ క్రియేట్ చేయడానికి ఇంకా ఒక టిపికల్ స్కూల్ టీచర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అసలు ఎప్పుడు హీరో మీద రెస్పెక్ట్ బిల్డ్ చేసుకుందో, అసలు ప్రపోజలే లేని లవ్‌ని అంత ఎమోషనల్‌గా ఒక బలమైన ఆశయం కోసం రిజెక్ట్ చేయడం, వెంటనే మళ్ళీ ఇంట్లో మా అమ్మని ఒప్పించేసా మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేయడం, ఇవేమీ ప్రొసీడింగ్స్‌లో బిల్డప్ చేయకుండా హీరోయిన్ చెప్తుంది మనం నమ్మాలి అంతే. అలా ఉంటాయి అంతే సీన్స్. ఇంకా కాస్ట్ ఫీలింగ్, అప్పర్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ మధ్య డిఫరెన్సెస్, మూఢనమ్మకాలు లాంటి థీమ్స్ కూడా అండర్ కరెంట్‌గా టచ్ అవుతూ ఉంటాయి. ఇంక క్లైమాక్స్‌కి వస్తే 3 తరాలుగా ట్రై చేసి జ్ఞానం ద్వారా మూర్ఖుల్ని మార్చలేం. మూఢనమ్మకం అండ్ మూర్ఖత్వంతోనే మార్చగలం అనే పాయింట్ మనం గెస్ చేయలేనిది కాకపోయినా పర్వాలేదు. బట్ అది కూడా టేకింగ్ చాలా మీడియోకర్‌గా ఉంది. ఇంకొక చిన్న పాయింట్ చెప్పి ఎండ్ చేస్తా. ఇంట్రడక్షన్‌లో హీరో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఫేస్ చేసిన సేమ్ సిట్యుయేషన్ మళ్ళీ ఇంటర్వెల్‌కి ఫేస్ చేయాల్సిన పరిస్థితి. దీనికి తలకి దెబ్బ తగిలినట్టు వచ్చే లీడ్ సీన్ చూస్తే నీ గతం సంగతి పక్కన పెడితే నాకు సినిమా భవిష్యత్తు మాత్రం క్లియర్‌గా కనిపిస్తుంది అనేలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ బానే ఉంది. సాంగ్స్ మాత్రం అసలెక్కలే. మ్యూజిక్ అండ్ బీజీఎం ఆర్ బిలో పార్. ఈ మూవీలో నాకు అనిపించిన ఒకే ఒక పాజిటివ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్. ఎలాంటి స్క్రిప్ట్‌లో కూడా న్యాచురల్‌గా బాగా పెర్ఫార్మ్ చేశారు. వాళ్ళ కన్విక్షన్ తెలుస్తుంది. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యోర్ లేడ్ బ్యాక్ ఓటీటీఎన్.